వెల్కమ్ టు 4 Sides టీవీ. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలోని బౌద్ధ స్తూపాన్ని సందర్శించారు. ముజ్జుగూడెంలో వెటర్నరీ ఆసుపత్రి భవన నిర్మాణానికి, నేలకొండపల్లి గ్రంథాలయ భవనానికి పొంగులేటి శంకుస్థాపన చేశారు. నేలకొండపల్లిలో నూతనంగా నిర్మించిన డిగ్రీ కళాశాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో గత ప్రభుత్వం ఏమీ చేయలేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని పనులు పూర్తి చేస్తానని అన్నారు. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే గ్రామీణ ప్రాంతంలో పొద్దుగూకులు పనిచేసి ఇంటికి వచ్చి పొగ పొయ్యి కింద, కట్టెల పొయ్యి కింద గొట్టం ఊదుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి గ్యాస్ మొద్దు 200 రూపాయల చొప్పున గ్యాస్ మొద్దు, గ్యాస్ స్టవ్ ఇచ్చిన ప్రభుత్వం కేంద్రంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం. ఈనాడు అదే 200 రూపాయల గ్యాస్ మొద్దు 1280 నుంచి 1300 రూపాయలకి ఇస్తుంటే ఎన్నికల్లో చెప్పాం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 500 రూపాయలకే గ్యాస్ మొద్దు ఇస్తున్నామని చెప్పాం. మీ అందరికీ 2 రోజుల క్రితం నుంచి ఎవరైతే 1250 1300 రూపాయలు మీరు ఆడ కడుతున్నారో 500 పోను, మిగతా 650 700 రూపాయలు మీ ఖాతాలో వాళ్ళ నెంబర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీ బ్యాంకుల్లో ఆ డబ్బు జమ చేయబడుద్ది. అంతేకాదు, పేదవాడి ఇంటికి 200 యూనిట్ల కరెంటు, ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం అర్హులైన ప్రతి పేదవాడికి 200 యూనిట్లు ₹1 ఛార్జీ ఇవ్వకుండా కరెంటు ఉచితంగా ఈనాడు ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఏదైతే 500 రూపాయల గ్యాస్ మొద్దు కానీ 200 యూనిట్లు కరెంటు కానీ, కొంతమంది ఇంకా ఆ లిస్ట్ లో మా పేర్లు రాలేదని మీలో కొంతమందికి ఉండొచ్చు. అయితే ఎవరైతే మీ రేషన్ కార్డు, ఎవరైతే మీ పాన్ కార్డు, ఎవరైతే మీ ఆధార్ కార్డు సరిగా లేని కారణంగా ఎవరికైనా లిస్టులో ఆ పేరు, మీ పేరు రాకపోతే వాళ్ళ పేరు ఈనాడు ఎండిఓ ఆఫీసులో, మున్సిపల్ ఆఫీసులో, కరెంట్ ఆఫీసులో కౌంటర్లు నిన్న నుంచి తెచ్చారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుంటే ఆ లిస్ట్ లో మీ పేర్లు కూడా చేర్చబడతాయి.